హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే. ఒకేనకల్ వాటర్ ఫాల్ చూసి బాగా అలసిపోయామండి. నైట్ ఫుల్గా రెస్ట్ తీసుకొని తర్వాత మా షెడ్యూల్లో మార్నింగ్ జాలీవుడ్కు వెళ్ళాలని అనుకున్నాము. ఈ జాలీవుడ్ అనే ప్లేస్ మేము ముందుగానే అనుకోలేదండి. పలానా చోటుకు వెళ్ళాలని. ఈ ప్లేస్ ఎలా ఉంటుందో తెలియదు, పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో తెలియదు. వితౌట్ ప్లానింగ్తో బయలుదేరాం. వన్ డే ట్రిప్ కాబట్టి సేమ్ వెహికల్ టెంపో ట్రావెల్ బెస్ట్ ప్రైస్ ఇవ్వడంతో అదే వెహికల్లోనే బుక్ చేసుకున్నాము. మార్నింగ్ 7:30కి ఇంటి దగ్గర నుండి బయలుదేరాం. ఫస్ట్ మా అన్న వదిన వాళ్ళ ఇంకో ప్రాజెక్టు ఉంటే దాన్ని చూసుకొని జాలీవుడ్కి వెళ్దాం అనుకున్నాం. ఇది థర్డ్ ప్రాజెక్ట్. ఒకే చోట బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ పూల్, ఫుట్బాల్ కోర్ట్ ఉన్నాయి. అందరం కలిసి కాసేపు బ్యాడ్మింటన్ ఆడాము. చాలా సరదాగా అనిపించింది. ఇలా గేమ్స్కు సంబంధించినవి చూసినప్పుడల్లా ఆ రోజుకు మాత్రం మనం కూడా డైలీ ఏదో ఒక గేమ్ యాక్టివిటీ మన రెగ్యులర్ లైఫ్లో కూడా యాడ్ చేసుకోవాలని అనుకుంటాం. కానీ ఆడే దాటిన తర్వాత మళ్ళీ యథాప్రకారమే. ఇది ఎక్కడుందో చెప్పలేదు కదా, ఇది మార్తల్లి ఏరియాలో ఉంది. ఇక్కడి నుండి అందరం కలిసి టిఫిన్ చేయడానికి ఉడిపి హోటల్కి వెళ్ళాము. ఇందులో అన్ని టిఫిన్స్ చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం పన్నీర్ దోశ అయితే తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం అవుతుందని త్వరగా జాలీవుడ్కి అయితే బయలుదేరాలి. జాలీవుడ్ ఎంటర్ అయిన తర్వాత వెహికల్ పార్కింగ్ నుండి కాస్త దూరం నడిచిన తర్వాత చెకింగ్ పాయింట్ వద్ద అందరి బ్యాగ్స్ చెక్ చేస్తారు. తర్వాత టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ పిల్లలకి 1000 రూపీస్, పెద్దలకి 1400 రూపీస్ ఒక్కో టికెట్కి కలెక్ట్ చేస్తున్నారు. బిలో 3 years పిల్లలకి నో టికెట్. ఇక్కడ ఇంకో చిక్కు కూడా ఉందండి. స్కేల్ ఉంది. వాళ్ళు నిర్ణయించిన హైట్ దాటి పిల్లలు ఉంటే పిల్లలకు టికెట్ తీసుకోవాల్సిందే. ఇక్కడ ఇచ్చిన టికెట్స్ అన్ని చేతికి బ్యాండ్ రూపంలో కట్టి బార్కోడ్ ద్వారా స్కాన్ చేపించుకొని లోపలికి అలో చేస్తున్నారు. జాలీవుడ్ లోపల ఏమి ఉన్నాయో, ఎలా ఎంజాయ్ చేశామో మీరు కూడా చూడాలనుకుంటే ప్లీజ్ ఫాలో. ఎంట్రన్స్ లోనే ఒక కోర్ట్ లాగా ఉందండి. ఫొటోస్కి ఈ ఎంట్రన్స్ వ్యూ చాలా బాగా ఉంది. ఎంట్రన్స్ ముందర జాలీవుడ్ అనే నేమ్తో లెటర్స్ ఉన్నాయి. ఈ లెటర్స్ మా కోసమే అక్కడ ఉన్నాయేమో అన్నట్టు ఒక్కొక్కరం ఒక్కో లెటర్కి అతుక్కొని అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాం. మా పిల్లలైతే ఏకంగా ఆ లెటర్స్ పైకి ఎక్కారు. సేమ్ ప్లేస్లోనే వండర్లా కూడా ఉంది. బట్ జాలీవుడ్ డిఫరెంట్, వండర్లా డిఫరెంట్. వండర్లాలో కేవలం వాటర్ యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి. బట్ జాలీవుడ్ అలా కాదండి. ఎంట్రన్స్ నుండి మెల్లగా లోపలికి వెళ్ళగానే పెద్ద గోడలకి పెద్ద పెయింటింగ్ బొమ్మలు వేసి ఆ గోడలకే అదిరిపోయే లుక్ ఇచ్చారు. ఇలా మాకు నచ్చిన పెయింటింగ్ దగ్గర మాకు నచ్చినట్టు ఫొటోస్ది పోజులు ఇచ్చాము. నెక్స్ట్ క్యాండీ వరల్డ్ అనే చిన్న పిల్లలు ఆడుకునే బుజ్జి ప్రపంచం ఉంది. ఇందులోకి మేము మాత్రమే వెళ్ళామండి. మాతో పాటు వచ్చిన ఫ్యామిలీస్ ఈ క్యాండీ వరల్డ్ మిస్ అయ్యారు. ఇందులో లోపలికి వెళ్ళి చూస్తే ఈ థీమ్ మొత్తం చిన్న పిల్లల కోసం డిజైన్ చేశారు. ఇందులో సెంటర్లో ఒక స్లైడర్తో పాటు ఛాలెంజింగ్ రోప్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఎంట్రన్స్లో అక్కడ ఉన్న గైడ్ పర్సన్ పిల్లలు జాగ్రత్త, ఫ్లోర్ చాలా పాలిష్గా ఉందని చెప్పారు. మా పాపకు బాబుకు చెబుతూనే ఉన్నాం, జాగ్రత్త, డోంట్ రన్ అని. చూస్తూ ఉండగానే మా బుడ్డోడు జారి కింద పడ్డాడు. చాలా బాధ అనిపించింది. కానీ వాడు 10 minutesలోనే మర్చిపోయాడు. మీరు పిల్లలతో ఇక్కడికి వెళ్ళినట్లయితే మీ పిల్లలు కూడా జాగ్రత్త ప్లీజ్. నెక్స్ట్ పిల్లలు ఆడుకునే చాలా ఇండోర్ గేమ్స్ ఇందులో ఉన్నాయి. ప్రతి ఆటని మా పిల్లలు ఒకసారి ఆడి ట్రై చేశారు. అంతేకాకుండా ఇందులో థీమ్స్ ఉన్నాయండి. హాస్పిటల్లో ఎలా ట్రీట్ చేస్తారు,
సూపర్ మార్కెట్లో ఎలా షాపింగ్ చేస్తారు? లైబ్రరీ ఎలా ఉంటుంది? అలానే పోలీస్ స్టేషన్ ఖైదీలను ఎలా జైల్లో వేస్తారు? ఇలాంటివి ప్రతిదీ పిల్లలకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. నెక్స్ట్ బయటకు రాగానే కొన్ని గేమ్స్లో మనం ఫ్రీగా పార్టిసిపేట్ చేయవచ్చు. అందులో బాణాన్ని గురి చూసి కొట్టడం. ఇందులో ప్రతి ఒక్కరికి 2 ఛాన్సెస్ ఇస్తారు. మా శ్రీవారు అందులో ఒక బాణం గురి చూసి మిడిల్లో 100 పాయింట్స్ని కొట్టడం వలన ఒక కీ చైన్ గిఫ్ట్గా గెలిచాడు. నెక్స్ట్ గేమ్ గన్ను మిడిల్లో షూట్ చేయాలి. ఈ గేమ్లో నేను గన్ను పట్టుకునే విధానం వీడియోలో చూసి నాకే నవ్వు వచ్చింది. ఆ పక్కన అమ్మాయిని చూడండి, నేను ఎక్కడ ఆమెను కాలుస్తానో అని ఎలా పక్కకు పోతుందో. నెక్స్ట్ ఆపోజిట్లో పిల్లలకి ఎంతో ఉపయోగపడే మన పూర్వీకులు ఎలా ఉండేవారు, వారి వస్త్రాధారణ, వారి ఆహారపు అలవాట్లు, వారి పనిముట్లు, వారు ఉపయోగించే పాత్రలు, ఇలా ఒకటేంటి మొత్తం ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా వేరువేరు ప్రాంతాల్లో నివసించే వారి గృహాలు, పల్లెటూరి వాతావరణం, పూర్వకాలం ధాన్యాన్ని ఎలా నిల్వ చేసేవారు, అప్పట్లో ముడిగా ఉన్న తిండి గింజల్ని ఎలా తినడానికి అనువుగా మార్చేవారు, వారి దుస్తులు, వారి సాంప్రదాయాలు, అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉందండి. వీటన్నిటిని చూస్తూ మా పిల్లలు అమ్మ అది ఎందుకు వాడేవారు, అమ్మ వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఈ వస్తువు ఉపయోగం ఏంటమ్మా అని వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటూ ముందుకు సాగాము. ఇక్కడ వాళ్ళు ఉంచిన బొమ్మలు కానీ, కట్టిన ఇల్లు కానీ, వాళ్ళు ఉపయోగించే వస్తువులు కానీ, పనిముట్లు కానీ, వాళ్ళు ధరించే దుస్తులు కానీ ఎంతో న్యాచురల్గా వాస్తవానికి దగ్గరగా ఉండటం వలన పిల్లల మనసులకి కూడా చాలా దగ్గరగా వెళ్ళాయి. అందుకోసమే ఇలాంటి ఒక జోన్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా నెక్స్ట్ బయటికి రాగానే విశాలమైన ప్రదేశం కనిపించింది. ఇది చూడటానికి యూరోప్ కంట్రీస్లో ఉండే వీధుల్లాగా ఉన్నాయి. ఇక్కడ పక్కన కార్నర్లో ఒక ఎంట్రన్స్ ఉందండి. ఏంటని లోపలికి వెళ్ళి చూడగా బుల్ రైడ్ ఉంది. ఈ బుల్ రైడ్ నేనైతే ఇంతవరకు చేయలేదండి. ఒక్కసారి రైడ్ చేద్దామని ఫిక్స్ అయ్యి బుల్ పైన ఎక్కాను.
బుల్ మంచిదే, బుల్లుని ఆపరేట్ చేసేవాడు ఇంకా మంచోడు. కాస్త మెల్లగా బుల్లిని తిప్పడం వలన నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ లండన్ స్ట్రీట్ లాంటి వీధుల్లో పోతూ ఉంటే చాలా బాగా అనిపించిందండి. అలా ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నామండి. అక్కడ మీరు వచ్చిన దారి మీరే కనుక్కోండి అని ఒక మిర్రర్తో తయారు చేసిన చిన్న గేమ్ లాంటి మంచి ఫన్నుతో ఉన్న ఒక రూమ్ ఉంది. నిజంగానే ఇందులోకి వెళ్తే చాలా కష్టం అనిపించింది ఎగ్జిట్ కనుక్కోవడం. మధ్యలో ఒక వ్యక్తి ఉండి గైడ్ చేయడం వలన కాస్త ఈజీగా బయటికి వచ్చాము. నెక్స్ట్ అక్కడి నుండి బయటికి రాగానే పాప్కార్న్ షాపు ఉంటే పిల్లలకు కొన్ని పాప్కార్న్ తీసుకొని పిల్లలు ఎంతో ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యే డైనోసార్స్ పార్క్కి వెళ్ళాము. ఈ పార్క్లో డైనోసార్స్ బొమ్మలని ఒకే చోట ఏర్పాటు చేశారు. వీటిని చూడటానికి ఒక 6 బాక్స్ లాగా ఉండే ఒక చిన్న ట్రైన్ ఉంటుంది. ఒక బాక్స్లో 4 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇది స్టార్ట్ అవ్వటానికి ముందు ఒక్కో బాక్స్ దగ్గరకు వచ్చి ఫొటోస్ తీస్తారు. అలా ఫొటోస్ తీసి ఒక ట్యాగ్ మన చేతికి కట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా ఎందుకు ఫొటోస్ తీస్తున్నారు? ఇలా వీళ్ళు మనకు ఒక నెంబర్ ఉన్న ట్యాగ్ని ఎందుకు ఇస్తున్నారు అని నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను కూడా మీకు ఇప్పుడు చెప్పను. నాకు ఇలా ఎందుకు చేశారో ఇంటికి వచ్చేటప్పుడు అర్థమైంది. కాబట్టి మీకు కూడా టోటల్ ట్రిప్ చివర్లో చెప్తా, ప్లీజ్ ఫాలో. ఇంకా డైనోసార్స్ పార్క్ గురించి వస్తే చిన్న పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్గా ఎంజాయ్ చేస్తారు. సేమ్ జురాసిక్ పార్క్ సినిమాలో చూపించినట్టుగా అలాంటి థీమ్స్తో డైనోసార్ని అరేంజ్ చేశారు. ఈ డైనోసార్స్ దగ్గరికి సౌండ్ వస్తూ అవి కదులుతూ ఉంటే నిజంగా డైనోసార్స్ పక్క నుండి పోతున్నట్టు అనిపిస్తుంది. ఇక మా బుడ్డోడు అమ్మ ఒక డైనోసార్ని మన ఇంటికి తీసుకొని పోదామా అని అడుగుతున్నాడు. అలా ట్రైన్ జర్నీ 15 మినిట్స్ స్లోగా సాగుతుంది. ట్రైన్ జర్నీ అవ్వగానే పక్కనే డైనో పార్క్ మ్యూజియం ఉంటుంది. ఇది 2 అంతస్తులతో చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ ఒక గుడ్డు నుండి డైనోసార్ పిల్ల వచ్చే థీమ్ కూడా పిల్లలు చూసి ఆశ్చర్యపోతారు.
ఈ హాల్ సెంటర్లో ఒక పెద్ద డైనోసర్ అస్థిపంజరం, అదేనండి స్కెలిటన్ ఉంచారు. డైనోసర్స్ ఉన్నప్పుడు వాటి పుట్టుక, జీవితకాలం, అవి ఎలా అంతరించిపోయాయి, ఇలా అనేక విషయాలు ఈ మ్యూజియం ద్వారా మనం తెలుసుకోవచ్చును. ఇంకా పైన ఉండే ఫ్లోర్లోకి వెళ్తే కొన్ని చోట్ల ఫోటో స్పాట్స్ ఉన్నాయి. అక్కడ ఫొటోస్ దిగి కిందికి వచ్చాము. ఇంకా నెక్స్ట్ డైనో పార్క్ పక్కనే టైటానిక్ ఎక్స్పీరియన్స్ అనే ఒక థీమ్తో మనకు కనిపిస్తుంది. ఇందులో ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో టైటానిక్ షిప్ ఆకారాన్ని కలిగిన ఒక చిన్న బొమ్మ మనకు కనిపిస్తుంది. దీన్ని చూసి అలా లోపలికి వెళితే టైటానిక్ షిప్ వెనుకల వైపు నుండి నీటిలో తిరిగే చక్రం, కెప్టెన్ రూమ్, లోపల ఇంజన్లో మిషన్స్ ఎలా ఉంటాయి, నావిగేషన్ సిస్టమ్, ఇలా అన్నీ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా షిప్ లోపల నార్మల్ పీపుల్ బెడ్స్ ఎలా ఉంటాయి, మిడిల్ క్లాస్ రూమ్స్, అలాగే రిచ్ పీపుల్స్ రూమ్ పడక గదులు ఎలా ఉంటాయో ఒక డెమో లాగా ఉంచారు. ఇంజన్ రూమ్లో బొగ్గులో మండే మిషన్స్ను, బొగ్గుతో ఎలా షిప్ని రన్ చేస్తారో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ టైటానిక్ మూవీలో ఒక పెద్ద హాల్ మనకు చూపిస్తారు కదా, సేమ్ అలాంటి థీమ్తో ఒక హాల్ని డెమోగా ఉంచారు. టైటానిక్ మూవీలో హీరో హీరోయిన్ ఒక ఫేమస్ ఫోజ్ ఉంది కదా, ఇక్కడ మా టీంతో వచ్చిన ప్రతి జంట సేమ్ అలాంటి ఫోజ్తో ఫోటోకి స్టిల్ ఇచ్చారు. నేను మా శ్రీవారు కరెక్ట్గా ఎక్కి ఫోజ్ ఇవ్వగానే ఒక మేడం 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఈ హాల్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎంటర్ అవ్వడంతోనే మా స్టిల్ని చూసి ఓ అని అరవడం మొదలుపెట్టారు. వాళ్ళ మేడం ఏమో నవ్వుతూ వెళ్ళిపోయింది. నాకేమో ఒకవైపు సిగ్గు, ఇంకోవైపు భయం. మొత్తానికి ఈ టైటానిక్ కూడా కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసాము. ఇక్కడ టోటల్ అన్ని గేమ్స్, యాక్టివిటీస్ అవి అన్నీ ఫ్రీగానే రైడ్ చేయవచ్చు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే పిల్లలు, పెద్దలు అందరూ అన్ని రైడ్ ఎక్కవచ్చు. నో రిస్ట్రిక్షన్స్. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం జిప్ లైన్ చేశాను. ఫస్ట్ భయంగా ఉన్న, తర్వాత థ్రిల్గా అనిపించింది.
ఇంతకు మీకు చెప్పనే లేదు కదా, ఈ జాలీవుడ్ మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యి నైట్ మేమైతే 8:30కి బయటికి వచ్చామండి. నెక్స్ట్ మేము కార్ రైడ్ అయితే చేసాము. ఇది అది కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పిల్లలం పెద్దలం అన్నీ ఎక్కామండి. అక్కడ ఉన్న అన్ని గేమ్స్ ఆడి ఆడి అలసిపోయాము. ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఐస్ క్రీమ్, జ్యూస్ తాగేవాళ్ళు జ్యూస్ తాగి కాసేపు రిలాక్స్ అయ్యారు. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామో ఏమేమి చూసామో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్.